ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు చూద్దాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు. అయితే ఇక్కడ ఆ దినము సమీపించుట అంటే దేవుని యొక్క రాకడని మనకి తెలియజేస్తుంది కదండి. దేవుని రాకడ సమీపించడానికి ముందే ఒకరినొకడు హెచ్చరించుచు సమాజముగా కూడుట మానక అని ఇక్కడ మనల్ని తండ్రి హెచ్చరిస్తున్నాడు. ఎవరైనా మన ముందు, మన కళ్ళ ముందు, మన ఇంటిలోనే దారి తప్పిపోతుంటే వాళ్ళని హెచ్చరించాలి. ఎందుకమ్మా మీరు దారి తప్పిపోతున్నారు, అది కరెక్ట్ కాదు కదా, ఖచ్చితంగా ఈ పని చేస్తే దేవునికి దూరం అయిపోతావు, దేవుని రాకడ సమీపిస్తుంది, మనం దేవుని రాకడ సమయంలో ఎత్తబడాలంటే దేవునితో మనం పరలోక రాజ్యంలో దేవునితో తండ్రితో పాటు మనం కూడా ఉండాలంటే ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా మనం దేవునితో మనం ఉండవమ్మా అని మనం ఖచ్చితంగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉండాలి. కొంతమంది హెచ్చరించడానికి కాస్త వెనకాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నేను చెప్తే ఉన్న వాళ్ళు మాట వింటారా, నా మాట వింటారా అనుకుంటాం. వాళ్ళు మాట విననా వినకపోయినా మనం చెప్పాల్సింది, మన కళ్ళ ముందే వాళ్ళు దారి తప్పిపోతుంటే ఖచ్చితంగా మనం హెచ్చరించాలి అని నేను చెప్పట్లేదండి, బైబిల్లో తండ్రి చెప్తున్నాడు. ఒకరినొకడు హెచ్చరించుచు దారి తప్పిపోతున్నారు. ఒకప్పుడు ప్రార్థనలో ఉండేవాళ్ళు భారంగా, తర్వాత ఉండే కొద్దీ తగ్గిపోతా ఉన్నారు. ఎందుకు తగ్గిపోతున్నారు? ఏ విషయంలో మీరు జారిపోతున్నారమ్మా? ఎందుకు? ఏదైనా సమస్య వచ్చిందా? ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మనం మాట్లాడి వాళ్ళని హెచ్చరించాలంట. ఎన్ని సమస్యలు వచ్చినా అపవాది మిమ్మల్ని శోధిస్తున్నాడు, అపవాది చేతుల్లోకి మిమ్మల్ని లాగేస్తున్నాడు. అపవాదికి మీరు భయపడద్దు, అపవాది చేతిలోకి మీరు జారిపోకూడదు. మన తండ్రి దగ్గరికే మనం రావాలి. మనం ఖచ్చితంగా ఎప్పుడైతే నేను నా తండ్రి దగ్గరికే వెళ్తాను, నా తండ్రితో నేను మాట్లాడాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అవుతావో అపవాది ఇక మనల్ని ఏమీ చేయలేడని మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. మందిరానికి రాకపోయినా దేవుని వాక్యం నుంచి దారి తప్పిపోతున్నారు అని మన కళ్ళ ముందు మనకు అనిపించిన, ఎందుకంటే చాలా మంది, చాలా కుటుంబాలు నేను చూశాను, క్రైస్తవుల కుటుంబాలే. మేమున్న ఏరియా మొత్తం క్రిస్టియన్స్ ఏరియా, అందరూ క్రిస్టియన్సే. మ్యారేజ్ కాకముందు హైదరాబాద్ లో కాదండి, మ్యారేజ్ కాకముందు ఆంధ్రాలో అందరూ క్రిస్టియన్సే. కానీ అన్ని కుటుంబాల్లో ఏదో ఒక సమస్య. క్రిస్టియన్స్ అన్నాక మరి ప్రార్థన చేసినంత మాత్రాన సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి సిస్టర్ అంటారేమో. సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు ఏదో ఒక విషయంలో తప్పిపోతానే ఉన్నారు. ప్రార్థన, భక్తి విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు, చాలా అంటే చాలా. ఉపవాసం అంటే అసలు ఉపవాసం ఇక ఏం ముట్టుకోరు. ఆ రోజు మాత్రం చాలా ప్రేమగా, అందరితో ప్రేమగా ఉంటారు, చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తారు. మందిరంలో ఉన్నప్పుడు సండే చర్చిలోకి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా అందరితో ప్రేమగా, అందరూ వందనాలు చెప్పుకుంటా, అమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావా అని మాట్లాడుకుంటా అందరిని ప్రేమగా పలకరిస్తా ఉంటారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ ప్రవర్తన అనేది పూర్తి డిఫరెంట్ గా ఉండేదండి. ఉంది, నా కళ్ళతో నేను చూశాను, పూర్తి డిఫరెంట్. చర్చిలో ఉన్నప్పుడు ఎంత ప్రేమగా అయితే వాళ్ళు ఒకరినొకరు ప్రేమగా మాట్లాడుకున్నారు, ప్రేమగా కలుసుకున్నారు. ఇంటికి వచ్చేసిన తర్వాత కనీసం వాళ్ళు వెళ్తున్నా కూడా పట్టించుకోరు. వాళ్ళు ఇప్పుడు మన ఇంటి మీదుగా రోడ్డు మీదకి వెళ్తా ఉన్నా కూడా, అమ్మా మరి ఎక్కడ దాకా వెళ్తున్నావు, ఏమ్మా ఏమైనా పని ఉందా, ఇటు ఏమైనా సహాయం కావాలా, నేను కూడా రానా అని అడగడం గాని, ప్రేమగా వందనాలు చెప్పడం గాని చూడలేదండి. అలా దారి తప్పిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ఇక్కడ ఒకరినొకడు హెచ్చరించుచు అని చెప్పింది తండ్రి. అందుకే కదా వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం ఎంతో భారంగా, మందిరానికి వెళ్తున్నాం, భక్తి విషయంలో మాత్రం పర్ఫెక్ట్, ఇక అసలు ఎందులో కూడా తీసేయడానికి లేదు. ప్రార్థన చేసామంటే ఎంత భారంగా చేస్తారో, అసలు అక్క వాళ్ళు చేస్తుంటే నాకు కన్నీరు ఆగదండి, అంత భారంగా చేస్తారు. కానీ అంత భారంగా ప్రార్థన చేసిన వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కనీసం అత్తతో కూడా సమాధానంగా ఉండట్లేదు, భర్తతో సమాధానంగా ఉండలేరు, పిల్లలతో సమాధానంగా ఉండట్లేదు. భక్తి విషయం వరకైనా మనం పర్ఫెక్ట్ గా ఉండాల్సింది, కుటుంబ విషయంలో మిగతా విషయాల్లో మనం పర్ఫెక్ట్ గా ఉండొద్దా? అలా ఉండొద్దు అని తండ్రి చెప్తున్నాడా? అందుకే కదా బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అనేది. అందుకే చాలా మంది క్రిస్టియన్సే అన్యుల విషయం అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎలాగైనా ఉంటారు. తర్వాత వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు బానే ఉంటారండి. చాలా మంది అన్యులే దేవుని తండ్రి నమ్ముకున్న తర్వాత, తండ్రి గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళ జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళని చూశాను.
కానీ చిన్నప్పటి నుంచి క్రిస్టియన్సే దేవుని సన్నిధికి వెళ్లే వాళ్లే, చిన్నప్పటి నుంచి సండే స్కూల్, యవనస్తులైతే మందిరానికి వెళ్లేవాడు, యవనస్తుల కూడికలకు వెళ్లేవాళ్ళు, స్త్రీల కూడికలకు వెళ్లేవాళ్ళు, ఉపవాసాలు, కొండ ప్రార్థనలు కూడా చేసేవాళ్ళు, ఆన్లైన్ ప్రేయర్లు చేసేవాళ్ళు, ఎంత భారంగా ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఇంటిలోకి వచ్చేసరికి అస్సలు భర్తతో సమాధానం లేదు, బిడ్డలతో సమాధానం లేదు. ఒక ప్రేమగా మాట్లాడటం గాని, భర్తకు లోబడడం గాని, భర్త ఎలాగైనా ఉండనివ్వండి, అసలు మనం తండ్రి కాపుదల, తండ్రి దృష్టిలో, తండ్రి చేతిలో మనం ఉన్నాం, తండ్రి ఆరాధనలో మనం ఉన్నామంటే చర్చిలో ఉన్నప్పుడే కాదు కదా. ఆ ప్రేమ, దేవుని ప్రేమ చర్చిలోనే చూపిస్తే సరిపోయిద్దా? కాదు కదండి, బయట కూడా చూపించాలి. బయటే కదా అసలు మనం చూపించాల్సింది, బయటే కదా. ఇంట్లో వాళ్ళతోనే మనం ప్రేమగా ఉండలేకపోతే ఇక బయట మనం ఎంతమందితో ప్రేమగా ఉన్నా ఆ ప్రార్థన తండ్రి ఎలా యాక్సెప్ట్ చేస్తాడండి? అందుకే ఒకరినొకడు హెచ్చరించాలి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నావమ్మా, కానీ నోరు అదుపులో పెట్టుకోవాలిగా తల్లి. మరి అంత భయంకరంగా మాట్లాడితే నీ భర్తే కదమ్మా, ఆయన తాగుబోతే కాదనట్లేదు, అంత మాత్రాన ఆయన్ని దూషించడం, ఆయన తక్కువ చేసి మాట్లాడడం, చులకనగా మాట్లాడడం తప్పు కదమ్మా. తండ్రి వాక్యానికి విరుద్ధంగా మనం మాట్లాడొచ్చా? ప్రార్థన చేసుకునే వాళ్ళం, ఆ నోటితోనే ఎంతో భారంగా ప్రార్థన చేస్తాం, ఆ నోటితోనే బైబిల్ చదువుతాం, ఆ నోటితోనే ఎంతో మందికి దేవుని గురించి చెప్తాము, అదే నోటితో దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటాం, కీర్తనలు పాడుతూ ఉంటాం. మరి అదే నోటితో భర్త విషయంలో, బిడ్డల విషయంలో అనరాని మాటలు మాట్లాడొచ్చా? భర్త ఎలాగైనా ఉండని, తాగుబోతాడే కావచ్చు, తిరుగుబోతాడే కావచ్చు, అంత మాత్రాన వాళ్ళకి బైబిల్ గురించి తెలియదు, దేవుని గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి దారి తప్పిపోతున్నారు. తండ్రి దృష్టిలో మీరున్నారు, మరి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ సహనాన్ని బట్టి భర్త మనసు ఆయన ఆలోచిస్తాడు కదమ్మా, అట్లా మాట్లాడొచ్చా? తప్పు కదా అని మనం ఎవరైతే దారి తప్పిపోతున్నారో వాళ్ళని హెచ్చరిస్తా ఉండాలి. ఒకవేళ బద్ధకంగా మందిరానికి రాకుండా శోధన సమస్యలున్నాయి ఇంట్లో, అయినా సరే మందిరానికి రావట్లా, పోనీ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటారా, దేవునికి దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా మనకు తెలీదు, కానీ మందిరానికి రావాలని మనం వాళ్ళని హెచ్చరించాలి. నాకు రాబుద్ధి కావట్లేదు, నా వల్ల కావట్లేదని కొంతమంది చెప్తా ఉంటారు. అప్పుడు అసలు సమస్య ఏందో ప్రేమగా అడగాలి, ఆ సమస్యకి పరిష్కారం కూడా ప్రేమగానే చెప్పాలి. అప్పుడే వాళ్ళు వస్తారు. వాళ్ళని కించపరిచినట్టు, అధైర్యపరిచినట్టు చెప్తే వాళ్ళు రారు కదా. అలాగే ఇంకా ఇప్పుడు మన కుటుంబాల్లోనే అత్త కోడల మధ్య గొడవలు ఎన్నో చూస్తూ ఉంటాం. మరి మీ గృహాల్లో కూడా మీరు చూస్తూనే ఉంటారు. మీరు ఒకవేళ అత్తలైతే మీ కోడళ్లతో ఎలా ఉంటున్నారు, మీరు ఒకవేళ కోడళ్ళైతే మీ అత్తలతో ఎలా ఉంటున్నారు. అత్త పెద్దది, ఆమె ఏదో మాటనిద్ది, ఆ మాత్రం దానికే మనం ప్రార్థన చేసేవాళ్ళం, భక్తిలో ఉన్నవాళ్ళం, దేవుని స్తుతించి ఆరాధించేవాళ్ళం. తండ్రి ప్రేమ మనలో ఉన్నప్పుడు అదే ప్రేమ వాళ్ళకు చూపించాలంటే వాళ్ళు ఎన్ని మాటలైనా అన్నా సరే, అత్తమ్మా ఎందుకు అలా మాట్లాడతావు, ఒక్క మాట అంటే ఎదురు మాట్లాడకుండా మళ్ళీ వాళ్ళు చూపించినంత కోపం మనం చూపించకుండా ప్రేమగా మాట్లాడితే వాళ్ళ మనసు కూడా కరిగిస్తాడు తండ్రి అని వాక్యం చెప్తుంది. అలాగే చాలా మంది యవనస్తులు తల్లిదండ్రులకి లోబడరు, మళ్ళీ యవనస్తుల కూటాల్లో మాత్రం ఉంటారు. యవనస్తుల కూడికనంగానే ఫస్ట్ వాళ్లే ఉంటారు. ఇంటి దగ్గరకు వచ్చేసరికి మా రిలేటివ్స్ లోనే కొంతమంది పిల్లలు ఉంటారు, యవనస్తులు 16 వయసు, చక్కగా సాయంత్రం అవ్వగానే చక్కగా రెడీ అయిపోయి ప్రార్థనకి వెళ్తారు. కానీ ఇంటికి వచ్చేసరికి అమ్మ మాట వినరు. అమ్మ పని చేసుకుంటా ఉంటే ఆమెకు ఆరోగ్యం బాగాదు, హెల్ప్ చేయాలి కదా, ఏదో ఒక పని చెయ్యాలా, ఇటు పిలుస్తుంటే అటు వెళ్ళిపోతా ఉంటారు. ఇక అదెలా అండి? ఇక ఆ ప్రార్థన, ఆ భక్తి దేవునికి ఇష్టమైన భక్తేనంటారా? అలా మన కళ్ళ ముందే, మన చుట్టుపక్కలే మనతో ఉండేవాళ్ళు, మన బంధువుల్లోనూ, మన స్నేహితుల కుటుంబాల్లోనే ఇలాంటి సమస్యలు మనం చూస్తా ఉంటాం, దారి తప్పిపోతా ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం హెచ్చరిస్తా ఉండాలి, సరిచేస్తా ఉండాలి. అమ్మా దేవుని రాకడ సమీపంలో ఉంది, మనం ఎప్పుడు తండ్రి, మరి దేవుని రాకడ ఎప్పుడు వస్తాడో తండ్రి మనకు తెలియదు, మనం సిద్ధపడి ఉండాలి కదా. మన నోరు అదుపులో పెట్టుకోవాలా. ఇంట్లో వాళ్ళతోనే మనం సమాధానంగా లేకపోతే బయట వాళ్ళతో మనం ఎలా ఉంటామమ్మా? బయట వాళ్ళకి మన ప్రేమని, తండ్రి ప్రేమని మనం ఎలా చూపిస్తాం? మనం దేవుని బిడ్డలమని వాళ్ళు ఎలా గుర్తిస్తారు మనల్ని? మనం మాట్లాడే మాట తీరుని బట్టే కదా. అబ్బా బయట భక్తిగానే బానే ఉండిద్ది, ఇంట్లో చూసావా అసలు ఎలా ఉండిద్దు అంటారు. ఉన్నారు నిజంగా, బయట అన్నారని కాదు గాని వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ప్రవర్తిస్తారు కాబట్టి బయట వాళ్ళు అదే మాట అంటారు. ప్రార్థనకి వెళ్తుంది, ఏం లాభం, అసలు నోరు కంట్రోల్లో ఉందా, ప్రార్థనకి వెళ్తుంది, ప్రతిరోజు ప్రార్థన అంటే ఆమె ముందుండిద్ది అని అంటారు. ఎందుకంటే తండ్రి ప్రేమ, తండ్రి సహనం, తండ్రి ఓర్పు అనేది మనలోనే లేకపోతే ఇక ఎదుటోళ్ళకి మనం ఎలా హెచ్చరిక చేస్తామండి?
ఒకసారి ఆలోచించుకోండి. ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలి, సమాజంగా కూడుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, ఒకరినొకరు ప్రేమగా మాట్లాడుకోవాలి. అలాగని మందిరంలోనే మాట్లాడుకోవాలా? బయట వద్దా? ఖచ్చితంగా బయట ఉన్న మందిరంలో నీ ప్రవర్తన ఎలా ఉండిద్ది, మళ్ళీ మీ కుటుంబంలో మీ సహోదరులతో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ తోడబుట్టిన వాళ్ళతో ఎలా ఉంటున్నావు, నీ బంధువులతో, నీ స్నేహితులతో ఎలా ఉంటున్నావు, నీ తల్లిదండ్రులతో ఎలా ఉంటున్నావు, అక్క చెల్లెలతో, ప్రతి విషయం కూడా తండ్రి అబ్జర్వ్ చేస్తాడండి. చెయ్యట్లేదు అని మీరు అనుకోవద్దు, ఖచ్చితంగా చేస్తాడు. ఇలాగే ఒక అన్యురాలు, ఒక ఆంటీ, ఇట్లా అక్క వాళ్ళు, క్రిస్టియన్స్ అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు దేవుని సేవ పరిచర్య చేస్తా అమ్మ మరి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దేవుని నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి, తండ్రి మీ ప్రార్థనకు జవాబిస్తాడని అట్లా చెప్తా ఉంటే దేవుని కృపను బట్టి ఆమె హృదయాన్ని తండ్రి పట్టుకున్నాడు. తండ్రి ఆమె చేయి పట్టుకున్నాడు, అన్యురాలు ఆంటీ. అయితే ఆమె దేవుణ్ణి బాగా ప్రేమించింది, ప్రార్థన చేసింది, భారంగా ప్రార్థన చేసింది. చక్కగా ప్రార్థన అనగానే ఫస్ట్ ఆంటీ భలే సంతోషం వేసింది ఆమె బయలుదేరి వస్తా ఉంటే. కానీ ఆమె గురించి భర్త మాత్రం ఎంత నెగిటివ్ గా మాట్లాడతాడంటే అంత నెగిటివ్ గా మాట్లాడతాడు. ఎందుకంటే అది ఆయన తప్పు కూడా కాదండి. ప్రార్థన అన్నప్పుడు, ప్రార్థనకు వచ్చేటప్పుడు మొదట ఇంటిని చక్కబెట్టుకోవాలి కదా. పెందలాడ లేచి ఇంట్లో ఉన్న అన్ని సిద్ధం చేసుకొని వాళ్ళకు వంట గాని అన్ని ఏర్పాటు చేసి పెట్టి అప్పుడు రావాలి కదా. అలా కాదంట. ఎందుకంటే ఆయనే చెప్తాడు, పెద్దగా అరిచి చెప్తాడు, వాళ్ళు అన్యులు. అసలు ఆయన భార్య మారిందని ఆయనకు ఒక పక్క సంతోషమే, కానీ పట్టించుకోవట్లేదని ఒక బాధ. దేవుడేమన్నా ఇంట్లో పనంతా పక్కన పెట్టి వచ్చి ప్రార్థనలో కూర్చోమని చెప్పాడా నీకు? దేవుడేమన్నా ఇంట్లో వాళ్ళని పట్టించుకోవద్దు, ఇంట్లో వంట చేయొద్దు, ఇంట్లో పనేం చెయ్యొద్దు, పోయి ప్రార్థన చేసుకో అని చెప్పాడా అని మాట్లాడతాడండి. అంకుల్ అలా మాట్లాడినప్పుడు భలే బాధేసింది నాకు. ఏంది ఇలా మాట్లాడుతున్నాడు అంకులు, ఇంత ఆంటీ అంత భక్తిగా ఉండేది, అంత భారంగా ప్రార్థన చేసిద్ది కదా, ఎందుకలా మాట్లాడుతున్నాడంటే కారణం ఇదే. ఇప్పుడు ఇంట్లో మన ప్రవర్తన బట్టే కదా నిజంగా దేవుని ప్రేమ వాళ్ళు తెలుసుకునేది. అదే ఆమె దేవుని ప్రార్థనకు వచ్చే ముందే వాళ్ళకు కావాల్సిన అన్ని సిద్ధం చేసి ఆయన్ని అడిగి మరి ఏం వండమంటారయ్యా అని అన్ని రెడీ చేసి పెట్టి, మరి నేను వెళ్ళనా, ఇంకా నాతో ఏమైనా పనుందా, ఇంకా మీకేమన్నా కావాలా, ఏదైనా పని చేయాలా అని అడిగి, నిమ్మళంగా ప్రేమగా అడిగి, సహనంతో అడిగి, మరి నేను వెళ్ళనా, 1 గంట 2 గంటలే కదయ్యా, వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వస్తానయ్యా, మన కోసమే, మన కుటుంబం కోసమే కదా, నేను అన్నీ సిద్ధం చేసే పెట్టాను, ఇంకా మీకు ఏదైనా కావాలంటే చెప్పండి, అది చేసి పెట్టి వెళ్తాను అని ప్రేమగా అడిగితే ఆ భర్తకి ఎలా ఉండిద్దండి? ఇంకొద్దు అంటాడా? ఒకసారి 1 వారం 2 వారాలు వద్దంటాడు, 3వ వారం అయినా ఆలోచిస్తాడు కదా. అరే ఇంత పొద్దున్నే లేచి ఇంత కష్టపడి కుటుంబానికి అంతా సిద్ధపరిచి ఏది కావాలో అడిగి మరీ సిద్ధపరిచి మరి నా పర్మిషన్ అడుగుతుంది, అలాంటి ఆమె నేను ఆపడం కరెక్టా అని ఆలోచిస్తాడా, ఆలోచించడా? అలా గనక ఆంటీ చేసినట్టయితే ఖచ్చితంగా ఆయన కూడా మారేవాడండి. ఆయన మంచోడే, ఆయన మనసు మంచిదే, ప్రేమగా మాట్లాడతాడు, అన్యుడైనా సరే మాతో చాలా మర్యాదగా ఉంటాడు. కానీ వాళ్ళ పనులను బట్టి ఆంటీ ఇక వాళ్ళు అలా చేసిన వాళ్ళ పనులను బట్టి ఇక దేవుణ్ణి, అంతే కదండి, దేవుణ్ణి అంటారు గాని మనుషులు అంటారు కదా. దేవుడేమన్నా నీకెట్ట చెప్పాడా, దేవుడేమన్నా అట్ట చెప్పాడా అంటారు. అలా చెప్పట్లేదు కదా తండ్రి. ఇంటి వాళ్ళని పక్కన పెట్టేసి నా పని చేయమని చెప్పట్లేదు. ఇంటిని చక్కబెట్టుకోవాలి ఫస్ట్. వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధపరిచి అన్ని వాళ్ళకి రెడీ చేసి, ఇంకేమన్నా కావాలా, ఇంకేమన్నా నాతో పని ఉందా అని అడిగి, అప్పుడు ఏం పర్లేదులే సరే పో అంటే అప్పుడు మనం వస్తే వాళ్ళకి తృప్తిగా ఉండిద్ది, మన తండ్రి కూడా సంతోషంగా ఉండిద్ది. ఇప్పుడు మనం అలా చేయకపోవడం వల్ల ఆ అవమానం ఎవరికొస్తుంది? మనకి పక్కన పెట్టండి, మన తండ్రికి కదా అవమానం వస్తుంది. అది ఆ విషయం ఆలోచించుకోవట్లేదు ప్రతి ఒక్కరు. చాలా మంది, ఒక్కళ్ళు కాదండి, చాలా మంది మన చుట్టుపక్కల స్త్రీల కూడికలో పాల్గొనే వాళ్ళు, ఆంటీ అక్క వాళ్ళందరి పరిస్థితి ఇదే పరిస్థితి. ఇంటికి ప్రార్థనలో ఉన్నారంటే ఎంత భారంగా ప్రార్థన చేస్తారో, ఇంటికి వచ్చారంటే భర్తతో గొడవ మామూలు గొడవ కాదు, అస్సలు గెలవలేవారు భర్తని. మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్ లో చేస్తారు. చెయ్యొద్దని నేను చెప్పట్లేదు, వాళ్ళేదో మంచి వాళ్ళు కాదు, భక్తి గల వాళ్ళు కాదు, నేనే మంచిదాన్ని అని చెప్పట్లేదు. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సంఘటనలు మన కళ్ళతో మనం చూస్తున్నాం కాబట్టే చెప్తున్నాము. అలాంటి వాళ్లతో కూడా మనం హెచ్చరిస్తా ఉండాలి. అమ్మా, మీ అత్తతో ఎందుకు అట్లా గొడవ పడుతున్నావు, మీ హస్బెండ్ మీ ఆయనతో ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, తప్పు కదమ్మా, ప్రార్థనకి వెళ్తున్నాం కదా, మరి అంత భారంగా మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం అంటే దేవుడికి ఎంత దగ్గర అవుతున్నాం. మరి తండ్రి మనకి అంత తండ్రి ప్రేమ మనలో
చూపించాలి కదా వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి. భర్తకు లోబడమని తండ్రి చెప్తున్నాడు కదా, మరి అలా మాట్లాడటం కరెక్టేనా అని మనం మాట్లాడితే వాళ్ళతో వాళ్ళు ఆలోచిస్తారు కదా. అలా ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు, అరే నిజమే కదా, భర్తకు లోబడమన్నాడు, అత్తమామలకు లోబడమన్నారు. అత్తాకోరల మధ్యనండి చాలా చాలా గొడవ. అత్తాకోరల మధ్య గొడవ అయ్యి వాళ్ళు మళ్ళీ ప్రార్థనా పరులు. ఎంత ప్రార్థన అంటే చాలా ప్రార్థనలు, చాలా సంతోషం, అసలు భక్తి పరంగా చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఫ్యామిలీలోకి వచ్చేసరికి పూర్తి డిఫరెంట్. కనీసం ప్రార్థన చేసుకుని వాళ్ళు కూడా చాలా లోబడి ఉంటారు భర్తలకి, చాలా ప్రేమగా ఉంటారు బిడ్డలతో. కానీ ప్రార్థనకు వచ్చే వాళ్ళే డిఫరెంట్, పూర్తి వేరుగా ఉంటారు. ఉన్నారు, అదే అర్థం కాదు నాకు. ఇక తండ్రి ప్రేమ మనం ఎలా చూపిస్తాం? మళ్ళీ ఇంట్లో అంత గొడవైనా, ఇప్పుడు మా ఇంటికి వచ్చిందంటే అక్క మళ్ళీ ప్రేమగా మాట్లాడుద్ది, అరే అట్లా కాదమ్మా, ప్రార్థన చేసుకోవాలి, బాప్తిసం తీసుకోవాలమ్మా, దేవునికి దగ్గర అవ్వాలి అని చెప్పింది. బాప్తిసం తీసుకోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి. ఇప్పుడు ఈ మాటలు మనం చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఆ మాట చెప్పేవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు, పక్కనోళ్ళతో వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది వీళ్ళు అబ్జర్వ్ చేస్తారా, చేయరా, గమనిస్తారు కదండి. మరి మాకైతే ఓ తెగ చెప్తున్నామ్మా, నువ్వేందమ్మా, నీ ఇంట్లో సమాధానం ఉందా, అసలు నీ ఇంట్లో వాళ్ళకి రక్షణ ఉందా అని అడుగుతారా, అడగరా? ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలంటే మొట్టమొదట మనం కరెక్ట్ గా ఉండాలి. మన ఇంట్లో వాళ్ళనే మనం కట్టుకోలేనప్పుడు బయట వాళ్ళకి మనం ఎలా చెప్పగలమండి? మనం చెప్తాము, ఎంత లోబడి దీన మనసు కలిగి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకు చూపించాల్సిన ప్రేమ, వాళ్ళకి కావలసిన వాళ్ళ అవసరతను మనం తీర్చాలి. ఆ బాధ్యత మనదే. అప్పుడు వాళ్ళని ప్రేమగా అడిగితే ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు. అలా చెయ్యరండి చాలా మంది. మీరు గమనించండి, మీ చుట్టుపక్కల మీ మందిరానికి వచ్చే వాళ్ళు మందిరంలో ఎలా ఉంటున్నారు, ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారు. మీకు అంతేలే సిస్టర్, వాళ్ళు మామూలుగా చెప్తే వాళ్ళు లెక్క చేయర్లే, వాళ్ళు మాట వినర్లే అంటారేమో. అది కరెక్ట్ కాదండి. వాళ్ళు లెక్క చేసినా చేయకపోయినా, మాట విన్నా వినకపోయినా, మనం మాత్రం తండ్రి సహనాన్ని ఎదుటి వాళ్ళకి చూపించాలి. అదే నిజమైన క్రీస్తు ప్రేమ అంటే, తండ్రి ప్రేమ అదే. మనం ఎంత భారంగా ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్నిసార్లు బైబిల్ చదివినా సరే, వాక్యాన్ని విరుద్ధంగా మనం ప్రవర్తించాము అంటే ఆ భక్తి అంత వ్యర్థంగా చూస్తాడు తండ్రి. మాటకు లోబడితేనే తండ్రి ప్రేమ మనకుండిద్ది, మన కుటుంబానికి తండ్రి కాపుదల ఉండిద్ది. అలా మన దగ్గర ఎవరైనా అట్లా చెప్తా కనపడితే మీరు హెచ్చరించండి, పోయి వాళ్ళతో మాట్లాడండి. కోపంతో అవసరం లేదు, ప్రేమగా, అమ్మా అట్లయితే ఎట్టమ్మా, మరి నోరు అదుపులో చేసుకోవాలిగా తల్లి, అత్తేగా పెద్దదే కదా, మరి ఆ మాట ఒకవేళ చేసింది తప్పే అనుకో, అట్లా కాదత్తమ్మా ఇట్లా అని చెప్పుకో, లేకపోతే నీ పని నువ్వు చేసుకో, ఆమె గురించి మనం ప్రార్థన చేద్దాం అని మనం చెప్తా ఉండాలి. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ జీవితం తగ్గింపు జీవితం వాళ్ళకి అలవాటైంది. కానీ ఇప్పుడు మనకున్న ఫీలింగ్ ఏంటంటే, మనం భక్తిలో ఉన్నాము, మనం అంత భారంగా కన్నీటితో మనం ప్రార్థన చేస్తున్నాము అంటే నేను దేవునికి దగ్గరగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా తండ్రి నా పక్షానే ఉంటాడు అని అనుకుంటున్నాం మనం. కానీ కాదండి, తండ్రి మన పక్షాన ఉండాలి అంటే మనం ఇతరులతో, మన తోటి వారితో, మన ఇంట్లో వాళ్లతో, భర్త దగ్గర, భార్య దగ్గర, బిడ్డల దగ్గర, సహోదరుల దగ్గర, స్నేహితులతో, బంధువులతో, మన కొలీగ్స్తో మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మనం కరెక్ట్ గా ఉంటేనే తండ్రి మనకు తోడుగా ఉంటాడు, మన పక్షాన ఉంటాడు. ఇప్పుడు అక్క వాళ్ళకి అదే ఆ ఫీలింగ్. అంటే మాట్లాడకూడదులేండి, వాళ్ళు దేవుని కృపలో ఉన్నవాళ్ళు, మనం వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు. కానీ అంటే వాళ్ళ ఆలోచన అదే అనిపించిద్ది చూస్తే. నేను ప్రార్థనలో ఉన్నాను, నా భర్త ప్రార్థనలో లేడు, తాగుబోతుడు, ఖచ్చితంగా దేవుని తోడు నా భర్తకు ఉండదు, ఖచ్చితంగా నా తండ్రి కాపుదల నాకు ఉండిద్ది కాబట్టి నేను ఎలా మాట్లాడినా పర్వాలేదు అనుకున్నారు చాలా మంది. ఆ కోపం వల్ల భర్తను పోగొట్టుకున్నారు. అంత భక్తిగా చేసే ప్రార్థన వల్ల భర్త లేడు చాలా మందికి. భర్తను పోగొట్టుకున్నారు కొంతమంది. మళ్ళీ చక్కగా భక్తి అంటే ఫస్ట్ ఉన్న వాళ్లే భర్తలు పోగొట్టుకున్నారు, లేదా వాళ్లే మరణించారు. భర్తలు ఉన్నారు, భర్తలకు లోబడకుండా, వాళ్ళ దగ్గర తగ్గకుండా, మాటకు మాట బలికి వాళ్ళని గెలవనివ్వకుండా అలా ఉన్న వాళ్ళని భార్యలు. ఇప్పుడు నేను చెప్పిన అన్యురాల ఆంటీ ఉన్నానా, పాప ఆంటీ కరోనా వచ్చి చనిపోయింది, లేదు, ఆమె భర్త ఉన్నాడు, మళ్ళీ ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు, ఆమె లేదు, ఆమె చనిపోయింది. అలాగే ఇంకొకళ్ళు ఆల్ నైట్ ప్రేయర్లని, కొండ ప్రార్థనలని, దశమ భాగం అయితే అస్సలు తగ్గదండి. భక్తి పరంగా చాలా పర్ఫెక్ట్, కానీ భర్త దగ్గరకు వచ్చేసరికి అస్సలు గెలవనివ్వదు. ఆయన చేసిన జీతం కూడా ఆమె చేతిలోనే పెట్టాలి. అలాంటి మనసు అలా ప్రవర్తించింది. చివరికి ఏమైందంటే ఆ ఆమెకి ఆరోగ్యం పాడైపోయి మంచంలో ఉండి 8 నెలలు
వెనకాల పుండు పడి ఆ పుండుకి పురుగులు పట్టి అసలు ఎంత భయంకరమైన చావు వచ్చిందంటే నాకైతే అర్థం కాదు. అసలు ఇంత భారంగా ప్రార్థన చేసే వాళ్ళకి అంత భయంకరమైన చావు ఎందుకు ఇస్తాడు తండ్రి? ఇవ్వడు కదా. ఎంత సుఖమైన చావు ఇస్తాడు, ఎంత ప్రశాంతమైన చావు మరణం ఇస్తాడు. కానీ ఎంత అల్లాడిపోయిందంటే ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రతి మాటకి తండ్రి అది మంచి మాట అయితే మంచి జీవితాన్ని ఇస్తాడు, అది చెడ మాట అయితే దాని తగ్గ శిక్ష మనకు ఉండిద్దండి. మనం చేసిన తప్పు వల్లే మనకు వచ్చే శిక్ష కూడా ఉండిద్ది. కాబట్టి మీ చుట్టుపక్కల వాళ్ళనే మీరు ఒకవేళ ఇలా ఉంటే అది కరెక్ట్ కాదు అని తండ్రి ఇంకొకసారి హెచ్చరిస్తున్నాడు. ప్రార్థనలో ఉంటాం, భక్తి చేస్తాము, అంతకన్నా ముందు అందరితో సమాధానంగా ఉండాలి. భర్త తాగుబోతాడే కావచ్చు, తిరుగుబోతాడే కావచ్చు, అత్తమామలు మనల్ని మాటలు అనేవాళ్లే కావచ్చు, కానీ ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే, ఎవరు ఏం చేసినా సరే, నేను నా కుటుంబం మాత్రం యెహోవానే సేవించెదము అని యెహోషువ గారు చెప్పినట్టు నేను కరెక్ట్ గా ఉండాలి. నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకోవాల్సిందే. అప్పుడే నన్ను బట్టే నా భర్త మారుతాడు, నా ప్రవర్తన బట్టే వాళ్ళలో మార్పు తెస్తాడు నా తండ్రి అని అనుకోండి. మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా ప్రవర్తిస్తుంటే మనకు అర్థమైపోయింది. వాళ్ళు మాట్లాడే మాటను బట్టే ఆ ఇంట్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి మనకు అర్థమైపోయింది. అప్పుడు వాళ్ళు చెప్తారు మనతో, ఎంత ప్రార్థన చేసినా ఇదిగో సమస్యలు అంతే ఉంటున్నాయి అక్క, ఎంత భారంగా ప్రార్థన చేసినా, ఎంత కన్నీటి ప్రార్థన చేసినా పరిష్కారం చూపించట్లేదక్క, ఏవి దిక్కుతోచట్లేదక్క అని మీతో చెప్తే, అమ్మా సమస్యలు ఉండటానికి కారణం మనం చేసే ప్రార్థన కన్నా నీ నోరు నువ్వు అదుపులో పెట్టుకోమ్మా. ఎందుకంటే నిన్ను బాధ పెట్టాలని చెప్పట్లేదు. నువ్వు గనక కరెక్ట్ గా దేవుని మాట చొప్పున సహనం, ఓర్పు నువ్వు అలవాటు చేసుకో ఫస్ట్, ఖచ్చితంగా తండ్రి నీ జీవితాన్ని, కుటుంబాన్ని మారుస్తాడమ్మా అని మీరు చెప్పండి. ఖచ్చితంగా ఆమె ఆలోచించి నోరు అదుపు చేసుకునిద్ది, ఆ కుటుంబం కట్టబడిద్ది. కాబట్టి తండ్రి సహాయాన్ని అడుగుదాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, మేము దారి తప్పిపోతున్నామని మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవా మీకే స్తోత్రం. మరి ఎదుటోళ్ళకి చెప్పడం కాదు నా తండ్రి, మేమెలా ఉన్నాము, మా కంట్లో ఉన్న దూలాన్ని వదిలిపెట్టేసి ఎదుటి వాళ్ళ కంట్లో ఉన్న నలుసును చూస్తున్నామేమో. అలాంటి పరిస్థితి, అలాంటి మనసు మాకు రానివద్దు తండ్రి. మొదట మమ్మల్ని మేము సరి చేసుకుని ఆ తర్వాత నా తండ్రి దారి తప్పిపోతున్న మీ బిడ్డల్ని హెచ్చరించేలా మీ కృప అనుగ్రహించండి. వాళ్ళకు చెప్పే అర్హత మాకైతే లేదు ప్రభా. మేమే పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా, మరి ఎంతో మంది మీ భక్తిలో మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంటున్నారు, కానీ కుటుంబంకి వచ్చేసరికి, బయటకు వచ్చేసరికి పూర్తి విరుద్ధంగా జీవిస్తున్నారు ప్రభా కొంతమంది. మరి ఎవరెవరు అలా జీవిస్తున్నారో నాకైతే తెలీదు, మీకు తెలుసు, మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. అమ్మా మీరు చర్చిలో ఎలాగైతే ప్రేమగా ఉంటారో, అందరితో సమాధానంగా ఉంటారో, నవ్వుతా మాట్లాడతారో, అలాంటి మనసు, అలాంటి నవ్వు, అదే ప్రవర్తన, అదే ప్రేమ నీ కుటుంబంలో వాళ్ళతో కూడా నువ్వు అలాగే కొనసాగించమ్మా అని మీరు మమ్మల్ని హెచ్చరించిన దేవా మీకే స్తోత్రం. మరి బిడ్డల హృదయాలు నా తండ్రి మీరు పట్టుకొని ప్రభా, మరి వాళ్ళని వాళ్ళు గమనించుకొని చర్చిలో ఉన్నప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంది, మరి ఇంటికి వచ్చిన తర్వాత నా ప్రవర్తన ఎలా ఉంది, నా భర్త దగ్గర నేను ఎలా మాట్లాడుతున్నాను, నా బిడ్డల దగ్గర నేను ఎలా ఉంటున్నాను, నా తోటి వారితో నేను ఎలా ఉంటున్నాను అని ప్రభు వాళ్ళు పరిశీలన చేసుకుని ఏ రోజుకి ఆ రోజు, ప్రతి రోజు వాళ్ళ జీవితాలు మార్చుకునేలా తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.